బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. గతంలో బీసీలకు వెన్నుపాటు పొడిచింది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మరోసారి బీసీలను మోసం చేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడంలో టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అంటున్న రమేష్ యాదవ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శాసనమండలి మూడో రోజు సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి పట్టుబట్టే ఆలోచన చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ అంశాన్ని ఫోకస్ చేయబోతుంది, దీని మీద చర్చించాలని కోరబోతా ఉంది? ఈరోజు మూడో రోజు శాసనమండలి సమావేశంలో ముఖ్యంగా మేము ఈ దగా డిఎస్సీ ఎంత స్కామ్ చేశారు, ఒక అసమర్థుడు నారా లోకేష్ గారు ఎంత స్కామ్ చేసి అనర్హులకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారు అనే దానిపైన ఈరోజు కూడా శాసనమండలిలో మేము తీర్మానం చేయాలనేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మాకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు చేసిన అక్రమాలన్నీ మేము శాసనమండలి ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో 3 రోజుల నుంచి మేము అడుగుతున్నాం. కానీ వాళ్ళు మాకు సమయం ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ మెగా డిఎస్సీ అని వాళ్ళు ఏం చెప్తున్నారు, అది మెగా డిఎస్సీ కాదు, ఒక దగా డిఎస్సీ, ఒక స్కామ్ లాంటి డిఎస్సీ, 20 లక్షలకు ఒక ఉద్యోగం అమ్ముకున్న డిఎస్సీ అనేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మెగా డిఎస్సీ పైన చర్చకు మేము సిద్ధము. అందుకంటే ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎలినో ప్రభావం ఉంది, వీటిపైన చర్చిద్దాం, ఆ తర్వాత దానిపైన చర్చకు సిద్ధం అంటూ ఉన్నారు. అందుకు మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదని కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మీరు కూడా ఆలోచించాలన్న, మేము గడిచిన 3 రోజులు అంటే ఈరోజు 3వ రోజు శాసన మండలి మొదలైన రోజు నుంచి మేము అడిగేది వాళ్ళని ఏంది, మాకు టైం ఇవ్వండి, ఇస్తే మేము చెప్తాం. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఏదో ఒకటి అంటే ఇది చెప్తే అది చెప్తే అంటే సమయం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సమయం ఇవ్వండి, అది చర్చిద్దాం, ఇది చర్చిద్దాం, 2 చర్చిద్దాం. మేమేం చర్చించడం అని చెప్పట్లా, 2 చర్చిద్దాం. ముందు డిఎస్సీ గురించి చర్చించి దాని తర్వాత మేము మీద ఏమైనా చర్చిద్దాం అనేసి రిక్వెస్ట్. కానీ వాళ్ళు ఏ దానికి స్పందించుకోకుండా కాలికేస్తే మెడకేస్తే కాలికి మాదిరి నడుస్తుంది ఈరోజు ఈ వెన్నుపోటు ప్రభుత్వం. ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. లోకల్ బాడీస్లో 34% ఇస్తామని చెప్తా ఉంది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా బీసీలకు మేలు చేసేది? వెనుకబడ్డ తరగతుల వాళ్లకు వెన్నుపోటు పొడిచిన ఏ ప్రభుత్వమైనా ఉందంటే ఈ వెన్నుపోటు పార్టీ. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు ఎంత వెన్నుపోటు పొడుస్తాం నాకు అందరికీ కూడా తెలిసింది. ఈరోజు 34% అని చెప్తారు. ఇది ఒక డ్రామా. మా నాయకుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ అని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేస్తే ఆ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఆ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కోర్టులో పిటిషన్ వేసి ఆ కేసు కొట్టేపించిన తర్వాత మా నాయకుడు బీసీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ప్రకారం ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని ఇస్తూ పార్టీ పరంగా బీసీలకు సుమారుగా 50% పైచులకు ఇచ్చిన ఘనత మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో మళ్ళీ నేనే మీరు ఎమ్మెల్సీలు తీసుకోవచ్చు, రాజ్యసభ తీసుకోవచ్చు, మేయర్లు తీసుకోవచ్చు, మీరు ఎలా తీసుకున్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్. మీరు ఈరోజు బీసీలకు ఏదో మేము చేశామన్నారు. నేతన్న నేస్తం ఏమైందన్నా, 2 సంవత్సరాలు ఎగరగొట్టినారు, 3వ సంవత్సరం మళ్ళీ అరా త్వరక ఇస్తున్నారు. కాబట్టి ఇది కేవలం బీసీలను మగ్గపెట్టాలా, వాళ్ళకి ఏదో చేశామని ఒక భ్రమ సృష్టించాలా అని ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీకి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని డిప్యూటీ సీఎంగా చేసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు డిప్యూటీ సీఎం, మీరేమన్నా ఒక్కరికైనా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా అనేసి సూటిగా అడుగుతున్నాను. అది కాకుండా మీరు మీ మంత్రివర్గంలో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరికి బీసీని డిప్యూటీ సీఎం చేసుకొని పక్కన కూర్చోబెట్టుకోండి, అప్పుడు మేము నమ్ముతాం. అంతేగాని ఈ లేనిపోని మాటలు కలుగొప్పి మాటలు మాట్లాడొద్దనేసి ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు, దానివల్ల దాదాపు 16,000 మందికి పైగా బీసీలు నష్టపోయారు, పదవులు రాకుండానే ఒక ఆరోపణ చేశారు నిన్న. ఒకసారి మీరు ఆలోచించండి అన్న, 2014 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏమైనా చేసినారైనా? దానివల్లగా ఈ సమస్యల నుంచి వచ్చింది. మా నాయకుడు 130 చిల్లర కులాలన్నీ దగ్గర తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు తయారు చేసి ఎంతమందికి రాజ్యాంగమైన పదవులు ఇచ్చాడన్న. సో వాళ్ళు మాట్లాడేదా ఏమన్నా అర్థం ఉంది దీంట్లో? కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయ పరంగా వాళ్ళు ఏదో లబ్ధి చెందాలా,
బీసీలను వెన్నుపోటు పొడిచాలనే ఉద్దేశంతో చేస్తున్నారు, అంతమించి వేరేమి. బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామని నిన్న ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారో ఇది కేవలం బీసీలను వెన్నుపోటు పడడానికి తప్ప వాళ్ళని ఉద్ధరించడానికి కాదని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున బీసీలకు పదవులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు శాసనమండలిలో మెగా డిఎస్సీ అంశం పైన చర్చకు ఈరోజు కూడా ప్రభుత్వాన్ని కోరతామని కూడా ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.